దేశానికి రక్షణ కవచంగా ఆంధ్రప్రదేశ్ మారబోతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఏపీ అంటే అడ్వాన్స్డ్ ప్రదేశ్, దేశానికి ఒక రోల్ మోడల్ అని అభివర్ణించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం సమీపంలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అభివృద్ధి చేసే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబుతో కలిసి నిన్న ఆయన భూమి పూజ చేశారు. అనంతరం డిఫెన్స్, కర్నూలు డ్రోన్ సిటీలోని ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. పుట్టపర్తి లాంటి విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రంలో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు ఏపీతో పాటు దేశ రక్షణలో చారిత్రాత్మక అధ్యాయాన్ని జోడించబోతుందన్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు 4 డిఫెన్స్ కంపెనీలకు కూడా శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక అడ్వాన్స్డ్ మీడియం కంబైట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు రావడం ఎంతో కీలకమని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశం గర్వించే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా పుట్టపర్తి మారనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఏపీ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. దీనిని రాష్ట్రానికి కేటాయించినందుకు రాజ్నాథ్ సింగ్ కు ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు వర్వకలులో డ్రోన్ సిటీలో శంకుస్థాపన చేయడం గర్వంగా ఉందన్నారు. ప్రస్తుతం యుద్ధాల్లోనే డ్రోన్లే కీలకంగా మారాయని గుర్తు చేశారు. ఏఎంసీఏ అనంతపురానికి తమ రిటర్న్ గిఫ్ట్ అని మంత్రి లోకేష్ చెప్పారు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రను మార్చబోతుందన్నారు. డిఫెన్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. వీటిని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. భగవాన్ సత్యసాయి బాబా నడిచిన ఈ పవిత్ర భూమి దేశ రక్షణ రంగానికి కొత్త శక్తి కేంద్రంగా మారబోతుందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలకు అతిపెద్ద పండుగ మహానాడు. ఈ కార్యక్రమాన్ని ఈసారి వర్చువల్ గా ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన పొదుపు పాటించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 26, 27, 28 తేదీల్లో నెల్లూరు సమీపంలోని ఇఫ్కోసిస్ భూముల్లో మహానాడు నిర్వహించాల్సి ఉంది. ఎప్పట్లాగానే దీనిని అంగరంగ వైభవంగా జరిపేందుకు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో మహానాడుపై నిన్న సాయంత్రం పార్టీ సీనియర్ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణ నేపథ్యంలో దేశం మొత్తం పొదుపు చర్యలు చేపడుతోందని, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. పార్టీ పరంగానూ పొదుపు చర్యలను అమలు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అందులో భాగంగా మహానాడును వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ నెల 27, 28 తేదీలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో హైబ్రిడ్ విధానంలో మహానాడు జరుగుతుంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానితులుగా పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు హాజరవుతారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. నియోజకవర్గాల నుంచి ఆన్లైన్ విధానంలో జరిగే మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, నియోజకవర్గ స్థాయి నేతలు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1848 క్లస్టర్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు ఆయా క్లస్టర్ల నుంచే ఆన్లైన్లో హాజరవుతారు. ప్రతి క్లస్టర్ వద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి 500 మంది కార్యకర్తలు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తారు. తీర్మానాలతో పాటు ఇతర అన్ని అంశాల్లోనూ మహానాడు విధానాలనే పాటిస్తామని పల్లా వివరించారు. ఇంకా అలాగే 18, 19, 20 తేదీల్లో జరగాల్సిన మినీ మహానాడుతో పాటు 23, 24 తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గ స్థాయి మహానాడును కూడా రద్దు చేశారు. తాను మద్దతు ఇచ్చినప్పుడు త్రికరణ శుద్ధితో ఇస్తానని, తిరిగి వారి దగ్గర నుంచి అదే ఆశిస్తానని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమిలో క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల సమస్యలున్నాయని, వాటిని పరిష్కరిస్తామని తన పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు 21 లక్షలు పూర్తయిన సందర్భంగా నిన్న మంగళగిరిలో ఉద్యమీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం సమయం కేటాయిస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. పక్క రాష్ట్రంలో ఒకరు పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి కాగానే ఏపీలో చాలా మంది తనను కూడా అలా చేసి ఉండాల్సిందని మెసేజ్లు పంపిస్తున్నారన్నారు. ఇది ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి అన్నట్లు ఉందన్నారు. ఏపీ పరిస్థితులు వేరని, వీళ్ళు చెప్పినట్లు 2019లో ఒంటరిగా ఎన్నికల్లో నిలబడితే 2 చోట్ల ఓడించారన్నారు. కాబట్టి అవతల వారితో పోల్చకూడదన్నారు. 11 సీట్లకు పరిమితమైన వారు కూడా జనసేనపై సెటైర్లు వేస్తారా అంటూ సెటైర్లు వేశారు. ఇక చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు ఏపీలో దారుణమైన పరిస్థితి ఉందని గుర్తు చేశారు. తాను ఆ రోజు జైల్లో కలిసినప్పుడు కూటమిలో చేరాలని నిర్ణయం తీసుకుని తర్వాత అర్థంతో వెళ్లిపోవచ్చని, కానీ రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డ చంద్రబాబును అలా చూడడంతో బాధ అనిపించిందన్నారు. ఆ సమయంలో ఏపీ ఐసీయూలో ఉందన్నారు. ఆ రోజు తీసుకున్న నిర్ణయం చాలా కీలకమని, మరోసారి వైసీపీ వస్తే ఈసారి ఎవరిని బతకనివ్వరని, ఇంట్లో ఆడపిల్లలను కూడా లాగేస్తారన్నారు. అందుకే పదవులు, గుర్తింపు కంటే రాష్ట్ర సుస్థిరతకు, భవిష్యత్తుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు.
పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చి నిర్వాసితులైన త్యాగధనులెవరూ పరిహారం అందలేదన్న ఆవేదనకు లోను కాకుండా చూడాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టుకు భూములిచ్చిన నిర్వాసితుల జాబితాలో పేర్లు లేని వారిని గుర్తించాలని, దీనికి గాను సమగ్ర సర్వే చేపట్టాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ భూ పరిహార చట్టానికి లోబడి వారు అర్హులో కారో గుర్తించాలని కోరారు. ఈ ప్రక్రియలో ఎక్కడా కేంద్ర మార్గదర్శకాలను ఉల్లంఘించరాదని స్పష్టం చేశారు. అనర్హులకు పరిహారం చెల్లిస్తే భవిష్యత్తులో చిక్కులు ఎదుర్కొంటారని అధికారులను హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన వారంతా త్యాగమూర్తులేనని, వారికి సాయం అందించడంలో మానవీయ కోణంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పోలవరం నిర్వాసిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు చెక్కులు అందించారు. మొత్తం 306,61,00,000 పరిహారాన్ని చెల్లించారు. అదేవిధంగా పలువురు లబ్ధిదారులకు R&R కాలనీలకు సంబంధించిన ఇంటి తాళాలను సీఎం అందించారు. ఇళ్ల పట్టాల కోసం 62.05 ఎకరాలు, భూమి కింద 520.02 ఎకరాలను గుర్తించామని నిర్వాసితులకు చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరం నిర్వాసితులకు 4వ పరిహారాన్ని అందించామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. 2025లో సంక్రాంతి, దీపావళి సందర్భంగా 2 సార్లు, ఏడాది ఉగాది సందర్భంగా 3వ తాజాగా శుక్రవారం సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు జయంతి సందర్భంగా 4వ లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. మొత్తం 29,936 మంది నిర్వాసితులకు 2,259 కోట్ల మేర పరిహారం చెల్లించామన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పం, చిత్తశుద్ధి తమ ప్రభుత్వానికి ఉందని సీఎం స్పష్టం చేశారు. అన్నిటికంటే ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులంటే ప్రత్యేక అభిమానం ఉందని సీఎం చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గ్లోబల్ కనెక్టివిటీగా మారనుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం పనులు 99.3% పూర్తయ్యాయని, త్వరలోనే ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివి మాధవ్తో కలిసి నిన్న ఆయన పనులను పరిశీలించారు. ఆధునిక టెర్మినల్స్, విశాలమైన రన్వేలు, కార్గో హబ్లతో పాటు లాజిస్టిక్స్ సెంటర్తో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందన్నారు. అత్యాధునిక భద్రతతో పాటు విస్తృత పార్కింగ్, రవాణా సదుపాయాలు, హోటల్స్, కమర్షియల్ బిజినెస్ స్పేస్లతో రూపుదిద్దుకుంటుందన్నారు. దీని ద్వారా వేలాది మంది యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా పర్యాటక అభివృద్ధి, ఐటీ, పారిశ్రామిక రంగాలకు విశేష ప్రోత్సాహం లభించి ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కీలకంగా మారుతుందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు ప్రక్రియ ప్రారంభమైంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలలో భాగంగా ఈ ఏడాది మార్చి 18న ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. 4 విడతల్లో నోటిఫికేషన్స్ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. దీనిలో తొలి విడతగా యూనివర్సిటీలోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ వెలువడ్డాయి. నిన్న 19 యూనివర్సిటీలు రెగ్యులర్, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి 64 నోటిఫికేషన్స్ ప్రకటించాయి. మొత్తం 1,523 పోస్టులను ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేయనున్నారు. వీటిలో 1,244 రెగ్యులర్ పోస్టులు, 279 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లను ఆయా విశ్వవిద్యాలయాలు రెగ్యులర్, బ్యాక్లాగ్ పోస్టుల ఆధారంగా వేరువేరుగా ప్రకటించాయి. అయితే దరఖాస్తులకు మాత్రం ఉన్నత విద్యాశాఖ ఉమ్మడి పోర్టల్ను రూపొందించింది. ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించాలి. ఈ నెల 18 నుంచి జూన్ 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించి ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తు, ఇతర అవసరమైన సర్టిఫికేట్స్ హార్డ్ కాపీలను సంబంధిత విశ్వవిద్యాలయాలకు జూన్ 15 నాటికి అభ్యర్థులు పంపాలి. ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హతల ఆధారంగా అర్హుల ప్రాథమిక జాబితాలను జూన్ 22న ప్రకటిస్తారు. వాటిపై అభ్యర్థులు 29 వరకు వినతులు సమర్పించవచ్చు. 30న అర్హుల జాబితాలు ప్రకటిస్తారు. 2023లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకుంటే అప్పుడు కట్టిన ఫీజును సర్దుబాటు చేస్తారు. పోస్టుల భర్తీ హారిజంటల్ రిజర్వేషన్ ప్రాతిపదికన జరుగుతుంది. కాగా అన్ని పోస్టుల్లోనూ 33% మహిళా కోటాను అమలు చేయనున్నారు. అలాగే దివ్యాంగులకు 4%, ఎక్స్ సర్వీస్ మెన్ కు 2%, స్పోర్ట్స్ కోటాకు 3% రిజర్వేషన్ వర్తిస్తుంది. రోస్టర్ పై గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 77 యథావిధిగా అమలు చేస్తున్న 2023లో ఇచ్చిన నోటిఫికేషన్స్ ను ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకుంది. దీంట్లో అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియను 6 నెలల వ్యవధిలో పూర్తి చేసి నియామకాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఫ్యామిలీ కోర్టులో విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉద్యోగరీత్యా టెక్సాస్లో ఉంటున్న ఓ వ్యక్తి చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. కుటుంబ వివాదాల పరిష్కారానికి వ్యక్తిగత హాజరు కీలకమని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. భార్యాభర్తల మధ్య వైవాహిక వివాద పరిష్కారానికి ఫ్యామిలీ కోర్టులో రాజీ ప్రయత్నాలు జరుగుతున్న దశలో వీడియో కాన్ఫరెన్స్ విచారణకు అనుమతించలేమని తేల్చెప్పింది. ఇక రాజీ ప్రయత్నాలు, చర్చలు విఫలమైన తర్వాత జరిగే
విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావచ్చని స్పష్టం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి నిరాకరిస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేసిన సివిల్ రివిజన్ పిటిషన్ను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీనాథ్ తిలహారి ఇటీవల తీర్పిచ్చారు. వ్యవసాయ రంగాన్ని కృత్రిమ మేధగా పూర్తిగా మార్చబోతుందని, భవిష్యత్తు వ్యవసాయం మొత్తం డేటా ఆధారిత నిర్ణయ వ్యవస్థల వైపు పయనిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిసాట్ సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయంలో కృత్రిమ మేధపై నిన్న నిర్వహించిన జాతీయ వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఖచ్చితమైన డేటా అందుబాటులో ఉంటేనే రైతుకు నిజమైన లాభం చేకూరుతుందన్నారు. నిన్న సన్నకారు, చిన్న, కౌలు రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చేలా ఏ ఆవిష్కరణలు ఉండాలని సూచించారు. రైతుల ఆదాయం పెరగడం, పెట్టుబడి ఖర్చులు తగ్గడం, కోత అనంతర నష్టాలు తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రైతు కేంద్రీకృత డిజిటల్ వ్యవసాయ విధానాల రూపకల్పనలో ఎన్జీ రంగా వర్సిటీ ముందడుగు వేయడం ప్రశంసనీయమన్నారు. సదస్సులో ఐసీఏఆర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రవినారాయణ సాహు ఏఐ ఆధారిత వ్యవసాయ సాంకేతికతల భవిష్యత్తును వివరించారు. డ్రోన్, రిమోట్ సెన్సింగ్ పంటలకు కంప్యూటెడ్ యాక్సిల్ టొమోగ్రఫీ స్కానర్ల పనిచేస్తుందని తెలిపారు. డ్రోన్లు, ఉపగ్రహాలు, సెన్సార్ల సాయంతో పంటల్లో వ్యాధులు, పోషక లోపాలు, నీటి అవసరాలను ముందుగానే గుర్తించడం సాధ్యమవుతుందన్నారు. మిరప పంటలో తెగుళ్లను 86% కంటే ఎక్కువ ఖచ్చితత్వంతో గుర్తించగలిగినట్లు వివరించారు. వసుధ అనే ఏఐ ఆధారిత నేల సారవంతతను అంచనా వేసే వ్యవస్థ ద్వారా కోట్ల రూపాయల ఖర్చు తగ్గించవచ్చన్నారు. ఏఐ, ఐఓటీ, 5G, ఎడ్జ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలు భారతీయ వ్యవసాయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాయని సాహు అభిప్రాయపడ్డారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అక్షరాస్యత, ఇంటర్నెట్ కనెక్టివిటీ, డేటా భద్రత వంటి సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథకు హైకోర్టులో ఎలాంటి తక్షణ ఊరట లభించలేదు. మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు నమోదు చేసిన పోక్సో కేసులో అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించడానికి హైకోర్టు నిరాకరించింది. బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేస్తున్నామని, ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. ఈ నెల 21న ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు వెలువరిస్తామని తెలిపింది. కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్లో తీర్పిచ్చే వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, పోలీసులకు అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధమని భగీరథ్ తరపు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ దశలో ఇప్పటికప్పుడు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై జస్టిస్ టి మాధవీదేవి ధర్మాసనం నిన్న అర్ధరాత్రి వరకు విచారణ చేపట్టి తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిని చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ముందుగా ప్రకటించి తర్వాత కూటమి పార్టీలను ఒప్పిస్తామని తెలిపారు. కూటమి తరపున ఒక పాలసీ డాక్యుమెంట్ ను తీసుకొచ్చి తీర్పు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరతామన్నారు. ఇక తెలంగాణలో ప్రజలు 2034 వరకు కాంగ్రెస్ కు అధికారం ఇస్తారని అన్నారు. తాను 2034 వరకు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తానని, తర్వాత సీఎం పదవిని వదిలేసి తర్వాతి తరానికి అవకాశం ఇస్తానని చెప్పారు. ఆపై రాహుల్ గాంధీ ఇచ్చిన కుర్చీలో కూర్చుంటానని, దేశానికి సేవలందిస్తూ తన అనుభవాన్ని దేశం కోసం పంచుతానని తెలిపారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో గాడి తప్పిన వ్యవస్థలను పట్టాలెక్కించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రతి 15 రోజులకోసారి జిల్లా పర్యటనకు వెళ్తున్నామని, నిధుల సమీకరణకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని తెలిపారు. కుమారుడి విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరు నైతికంగా తప్పు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన తన కుమారుని స్వయంగా తీసుకువచ్చి పోలీసులకు అప్పగించాలని సూచించారు. కుమారుడి తప్పిదం వల్ల సంజయ్ కు తలవంపులు వచ్చాయన్నారు. సంజయ్ ధైర్యంగా నిలబడి విచారణ ఎదుర్కోవాలి తప్ప పారిపోకూడదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించామని సీఎం చెప్పారు. ఈ నెల 8న రాత్రి మైనర్ బాలిక తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారని, 9న విచారణ ప్రారంభించి సెక్షన్స్ మార్చి కేసు నమోదు చేసినట్లు వివరించారు. ప్రధాని మోదీ పర్యటనకు భద్రత కోసం 10,000 మంది పోలీసులు పనిచేశారని, పర్యటన ముగిసిన తర్వాత 11వ తేదీన సెక్షన్స్ సవరించి వెంటనే నోటీసులు జారీ చేశారని తెలిపారు.
సంజయ్ కుమారుడి ఫిర్యాదు, అమ్మాయి తల్లి ఫిర్యాదును బేరేజు వేసుకుని అమ్మాయి స్టేట్మెంట్ ను తీసుకుని పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం తొందరపడి ఉంటే 1000 మంది పోలీసులతో ఇంటి మీద పడ్డారంటూ అంతా విమర్శించేవారని అన్నారు. మైనర్ బాలిక కేసులో ఎటబడితే అలా చేయడానికి వీల్లేదన్నారు. ఉద్యమ నేతగా రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ తో ఎలాంటి సమస్య లేదని సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోనే తనతో పాటు చాలా మందికి సమస్య వచ్చిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తనపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా కుటుంబ సభ్యులు తోడుగా ఉంటే ఏదైనా సాధించవచ్చునని, అయితే ఢిల్లీ మద్యం విధాన కేసు సమయంలో తనకు తల్లిగారి ఇంటి నుంచి సరైన మద్దతు లభించలేదని చెప్పారు. ఆ సమయంలో అత్తగారి కుటుంబమే తనకు అండగా నిలబడి తనలో ఎంతో ధైర్యం నింపిందన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారం తెలంగాణ రక్షణ సేన పార్టీదేనని, తమిళనాడులో విజయ్ పార్టీ గెలిచినట్లుగానే తెలంగాణలో తమ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు. రాజకీయాల్లో ఖచ్చితంగా వ్యూహాలు ఉండాలని, అవి తాను కేసీఆర్ వద్దే నేర్చుకున్నానని చెప్పారు. మద్యం విధానం కుంభకోణం పేరుతో బీజేపీ తనను, కేజ్రీవాల్ ను అప్రతిష్ట పాలు చేయాలని చూసిందని, అయితే ఆ ఆరోపణలను కోర్టు తోసిపుచ్చిందన్నారు. చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులను చూశాకే తనలో మార్పు వచ్చిందని, ఎవరికి నచ్చకపోయినా సరే తనకు నచ్చింది చేయాలని తాను గుర్తించానన్నారు. ఇక భగీరథ్ మీద వచ్చిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర మహిళలు గమనిస్తున్నారన్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్న కేసుల్లో కూడా అరెస్టు చేయకుండా రేవంత్ రెడ్డి మేలు చేసి పెడుతున్నారని ఆరోపించారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఉంటే విచారణ సజావుగా సాగదని, విచారణ పూర్తయ్యేదాకా పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ను తప్పించాలని ప్రధాని మోదీకి లేఖ రాస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి వారి సేవలు, త్యాగాలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు నిన్న ఉత్తర్వులను జారీ చేశారు. కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి నియమితులయ్యారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి కమిటీకి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పి స్థానిక యువతకు, ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తోగర్పల్లిలో 650 కోట్లతో నిర్మించనున్న కేజీఎస్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు నిన్న మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. 44 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పనున్న ఈ పరిశ్రమ ద్వారా 1500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా ఇందులో సుమారు 1000 మంది మహిళలు ఉండడం అభినందనీయమని శ్రీధర్ బాబు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామిక రంగాన్ని ముందు చూపుతో పరుగులు తీస్తున్నారని, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అవతల వ్యవసాయ ఆధారిత పరిశ్రమ నెలకొల్పేలా చర్యలు చేపట్టారని వివరించారు. ఇక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సంగారెడ్డి ప్రాంతంలో భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చిన కేజీఎస్ ఇండియా యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రసంగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సహకారం వల్లే ఈ పరిశ్రమ సాకారమైందన్నారు. తెలంగాణలో 2వ విడత ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని జూన్ 2న ఆదిలాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుడతామని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లను ఐటీడీఏ ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు అదనంగా ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించే బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించి నిన్న రెవెన్యూ, గృహ నిర్మాణాల శాఖ అంశాలపై హైదరాబాద్లో మంత్రి పొంగులేటి సమీక్షించారు. అయితే మంత్రులు వాకిడి శ్రీహరి, సీతక్క, కొండ సురేఖ, పొన్నం ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్ సమీక్షలో పాల్గొన్నారు. మొదటి విడతలో 3 లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేశామని, దాదాపు 2,90,000 వరకు గ్రౌండింగ్ అయ్యాయని, ఇందులో 50,000 గృహప్రవేశాలు కూడా జరిగాయని మంత్రి పొంగిలేటి తెలిపారు. మరో 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, ఇవి మరో 2 నెలల్లో పూర్తవుతాయని తెలిపారు. ఇళ్ల మంజూరు పథకాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని, ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మించే వరకు 3వ విడతగా 4వ విడతగా కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 20,000 వరకు ప్రభుత్వం నుంచి సహాయం పొందిన వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ పైలట్ గ్రామాల్లో 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించిన వారికి బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. పేదలు నివసిస్తున్న పూర్తి గుడిసెపై స్థానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించకుంటే అటవీ, సింగరేణి అధికారులు అడ్డుపడొద్దని సూచించారు. ఇళ్ల పునాది నిర్మాణానికి చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తే రెవెన్యూ
పోలీసు అధికారులు అడ్డు చెప్పొద్దని కలెక్టర్లకు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఇసుకను వీలైనంత వరకు సమీప ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన నైరుతి రుతుపవనాలు 26న కేరళలో ప్రవేశించనున్నాయి. ఇప్పటి వరకు ఉన్న వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని భారత వాతావరణ శాఖ నిన్న ఈ విషయాన్ని ప్రకటించింది. సాధారణంగా జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉంది. ఒకవేళ 26నే వచ్చినట్లయితే వరుసగా 3వ ఏడాది మే నెలలో నైరుతి ప్రవేశించినట్టు అవుతుంది. గడిచిన 21 సంవత్సరాల్లో 2015 తప్ప మిగిలిన 20 సంవత్సరాల్లో కేరళకు రుతుపవనాల రాకపై భారత వాతావరణ శాఖ ముందస్తు అంచనాలు నిజమయ్యాయి. వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే కీలకమైన నీట్ ప్రశ్నపత్రం గత ఏడాది కూడా లీక్ అయిందా? లీకైన పేపర్ సాయంతో కొందరు మంచి మార్కులు సాధించి ప్రభుత్వ వైద్య కాలేజీలో సీట్లు పొందారా? ఈ సంవత్సరం నీట్ లీకేజీపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు గుర్తించిన పలు అంశాలు ఈ సందేశాలను లేవనెత్తుతున్నాయి. అయితే ప్రస్తుత లీకేజ్ కేసులో నిందితులుగా ఉన్న మంగీలాల్ బీవాల్, దినేష్ బీవాల్ కుటుంబంలోని 5గురికి నీట్ 2025లో మంచి మార్కులు వచ్చి ప్రభుత్వ వైద్య కాలేజీలో సీట్లు పొందినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. ఆ 5గురిలో 4 సాధారణ విద్యార్థులేనని, వారికి 10వ తరగతి ఇంటర్లలో సగటు మార్కులే వచ్చాయని తేల్చారు. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన దినేష్ బీవాల్ స్థానిక బీజేపీ నాయకుడు. ఆయన సోదరులు మంగీలాల్, ఘనశ్యామ్ 2025 నీటిలో ఈ కుటుంబానికి చెందిన వికాస్ బివాల్, ప్రగతి, గుంజన్, సానియా, పలక్ 5గురు మంచి మార్కులు సాధించారు. ఒకే కుటుంబంలో ఇంతమంది ప్రభుత్వ మెడికల్ సీట్లు సాధించడంపై అభినందనలు వెల్లువెత్తాయి. కానీ తాజాగా నీట్ లీకేజ్ కేసులో మంగీలాల్, దినేష్ అరెస్ట్ అవ్వడం కలకలం రేపుతోంది. ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణల నేపథ్యంలో రద్దయిన వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీని మళ్లీ నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్కెడ్యూల్ ఖరారు చేసింది. దీనికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. జూన్ 21న రీ ఎగ్జామినేషన్ ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా మెడికల్ ఎంట్రన్స్ పరీక్షను వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అక్రమాల ఆరోపణల నేపథ్యంలో సంస్కరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పరీక్షను తిరిగి నిర్వహించడంపై సాయంత్రం ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఆ తర్వాత పరీక్ష నిర్వహణ కొత్త తేదీని ప్రకటించారు. రీ ఎగ్జామినేషన్ లో అభ్యర్థులకు 15 నిమిషాల అదనపు సమయం ఇవ్వనున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్షలు ఉంటుందని తెలిపారు. భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ట స్థాయికి పతనమైంది. ఫారెక్స్ ట్రేడింగ్ లో డాలర్తో రూపాయి మారకం విలువ నిన్న ఒక దశలో 50 పైసలు క్షీణించి 96.14 పైసలకు చేరుకుంది. డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేటు 96 మార్కును దాటడం ఇదే తొలిసారి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరగడం, డాలర్ బలోపేతం, దేశీయంగా ధరలు మరింత ఎగబాక వచ్చిన ఆందోళనలు ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. అయితే ఆర్బీఐ జోక్యంతో రూపాయి మళ్లీ కాస్త కోలుకుంది. దీంతో డాలర్తో మారకం రేటు 17 పైసల నష్టంతో 95.81 పైసల దగ్గర ముగిసింది. ఇది కనిష్ట ముగింపు స్థాయి కూడా. గురువారం సెషన్లో డాలర్తో రూపీ మారకం రేటు 2 పైసలు లాభపడి 95.64 పైసల వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయంగా 6 ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ 0.34% పెరిగి 99.15 స్థాయిలో ట్రేడ్ అయింది. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర ఒక దశలో 3.14% పెరిగి $109.04 చేరుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. చమురు కంపెనీలు లీటర్కు ₹3 చొప్పున ధరలు పెంచాయి. పెరిగిన ధరలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చమురు కంపెనీలు తెలిపాయి. ఇక సిఎన్జి ధర కూడా కిలోకు ₹2 చొప్పున పెరిగింది. ఢిల్లీలో కేజీ సిఎన్జి 79.09 కాగా ముంబైలో ₹84కు చేరింది. కాగా గృహ వినియోగ ఎల్పీజీతో పాటు పిఎన్జి ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు ₹3 చొప్పున పెంచినా తాము భారీ స్థాయిలో నష్టాలు భరించాల్సి వస్తుందని చమురు కంపెనీలు చెబుతున్నాయి. లీటర్ పెట్రోల్పై 11, డీజిల్పై ₹39 చొప్పున తమకు నష్టాలు కొనసాగుతున్నాయని తెలిపాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 నాటి ఉన్నావ్ రేప్ కేసులో నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనకు విధించిన జీవిత ఖైదు నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పిటిషన్పై మరోసారి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సెంగార్కు ట్రయల్ కోర్టు విధించిన యావజ్జీవ శిక్ష నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం నిన్న విచారణ జరిపింది. తనను దోషిగా తేల్చడంతో పాటు యావజ్జీవ శిక్ష విధించడంపై సెంగార్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్ను 2 నెలల్లోగా పరిష్కరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయి మాల్యా బాగ్చీల ధర్మాసనం సూచించింది. హైకోర్టు ఈ కేసును కొత్తగా విచారించి బాధితురాలతో పాటు అందరి వాదనలు వినవచ్చని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్లోని వివాదాస్పద భోజ్శాల కమల్ మౌలా కట్టడం సరస్వతీదేవి ఆలయమేనని ఆ రాష్ట్ర హైకోర్టు తేల్చింది. ముస్లింలు వాదిస్తున్నట్లు అక్కడ మొదటి నుంచి మసీదు లేదని తెలిపింది. సరస్వతి ఆలయ శిథిలాలతోనే ప్రస్తుత కట్టడాన్ని నిర్మించారని స్పష్టం చేసింది. భోజ్శాలలో హిందువులు, ముస్లింలు వేర్వేరు వారాల్లో ప్రార్థనలు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ 2003 ఏప్రిల్ 7న భారత పురావస్తు విభాగం ఇచ్చిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. భోజ్శాలలో హిందువులకు సంపూర్ణ ప్రార్థన హక్కులను కల్పిస్తూ ఇండోర్ ధర్మాసనం నిన్న తీర్పును వెలువరించింది. మసీదు కోసం వేరే స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరే వెసులుబాటును ముస్లిం సంస్థలకు కల్పించింది. ప్లే ఆఫ్స్ బెర్త్ పై గంపెడాశలు పెట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగడంతో లక్నో సూపర్ జైంట్స్ 7 వికెట్స్ తో ఘన విజయం సాధించింది. లక్నో ఇప్పటికే రేసు నుంచి దూరమైంది. అయితే సిఎస్కే ప్రస్తుతం 12 పాయింట్లతో ఉండగా మిగిలిన 2 మ్యాచ్లను గెలవాల్సిందే. అదే సమయంలో తమకు పోటీగా ఉన్న ప్రత్యర్థులు ఓడితేనే చెన్నై ముందుకెళ్తుంది. ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది.